ఈ విశ్వం చాలా పెద్దది. దాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. భూమి, దానిలోని ప్రాణులు అద్భుతమైనవి, సంశ్లిష్టమైనవి. ఇవన్నీ ఎలా వచ్చాయి? బైబిల్లో ఆదికాండం అనే పుస్తకం సృష్టికర్త ఒకరున్నారని చెప్తుంది. కానీ మనుషులు రాసిన కథలు, కల్పితాలే బైబిల్లో ఉన్నాయని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే విశ్వం ఎలా వచ్చిందనే దాని గురించి బైబిల్ చెప్పిన విషయాన్ని మనం నమ్మొచ్చా? ఈ విశ్వం 1400 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. దీన్ని బట్టి విశ్వానికి, భూమికి ఒక ఆరంభం ఉందని తెలుస్తుంది. బైబిల్ దీంతో ఒప్పుకుంటుంది. ఆదికాండం 1:1 ఇలా ఉంది: మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. అయితే బైబిల్ విశ్వం ఎప్పుడు, ఎలా ఆరంభమైందో చెప్పడం లేదు. కానీ 6 రోజుల్లో భూమి మీద ఒక క్రమ పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి సృష్టి ఎలా జరిగిందో చెప్తుంది. అయితే అవి చాలా మంది అనుకుంటున్నట్లు 24 గంటలు గల రోజులా? కాదు. బైబిల్లో ఉపయోగించిన రోజు అనే పదం వేరువేరు కాల వ్యవధుల్ని సూచిస్తోంది. ఉదాహరణకు భూమిని, ఆకాశాన్ని సృష్టించడానికి పట్టిన 6 రోజులను కలిపి ఒకే రోజుగా ఆదికాండం పుస్తకం చెప్తుంది. దీన్ని బట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోని రోజు అనే పదం కేవలం 24 గంటల్ని కాదు గాని అంతకన్నా ఎక్కువ కాలాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ మాటలు రాసిన వ్యక్తి దాన్ని ఎలా వివరించాడో తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ఈ సమాచారాన్ని రాసిన వ్యక్తి సృష్టి అంతా తన కళ్ళ ముందే జరుగుతున్నట్లు రాశాడు. సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో వర్ణించాడు. మొదటిగా భూమి మీద వెలుగు రావడంతో పగలు, రాత్రి ఏర్పడ్డాయి. భూమంతా మొదట్లో నీళ్లతో నిండి ఉంది. దానిపైనంతా ఆవిరి ఉంది. ఆవిరితో పాటు నీళ్ళలోని కొంత భాగం పైకి వెళ్లడం వల్ల ఆకాశం ఏర్పడింది. నీళ్లు తగ్గిపోవడంతో నేల పైకి కనిపించింది. ఆ తర్వాత మొక్కలు ఏర్పడ్డాయి. ఆకాశం మరింత స్పష్టమవడంతో సూర్యుడు, చంద్రుడు కనిపించాయి. దేవుడు తర్వాత సముద్ర జీవుల్ని, ఎగిరే ప్రాణుల్ని సృష్టించాడు. చివరిగా భూమి మీద జంతువుల్ని, అలాగే మనుషుల్ని చేశాడు. సృష్టి గురించి ఆదికాండంలో చెప్తున్న దానికి తగ్గట్లు బైబిల్లో ఇలా ఉంది: నిజమే, ప్రతి ఇంటిని ఎవరో ఒకరు కడతారు. అయితే అన్నిటినీ కట్టింది దేవుడే. బైబిల్ సైన్స్కి సంబంధించి ప్రతి విషయాన్ని చెప్పకపోయినా సృష్టికి సంబంధించి అది చెప్పేది సరైనది, నమ్మదగినది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ఈరోజు నిన్న పెట్టినటువంటి యాస్ వెడ్నెస్డే వీడియోకి అద్భుతంగా మీరు స్పందించి అనేక మందిగా మెసేజ్ చేశారు. అందుని బట్టి ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లో చాలా విషయాలు మీరు నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ప్రభు సేవకునిగా, ఒక అన్నగా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంగతులు బైబిల్ పరంగా కొన్ని విషయాలు తెలియచేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, చాలామంది అడుగుతూ ఉన్నారు, అద్భుతంగా ఈ సంవత్సరం షీట్ చాలా బాగుంది, చాలా మంచిగా ప్రిపేర్ చేశారు ఈ సంవత్సరం అని తెలియచేశారు. అందుని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొక అద్భుతమైనటువంటి సంగతి ఏంటి అంటే, మన లెంట్ షీట్ని అనేక ప్రాంతాలు, ఒకటి అంబాజీపేటలో సంఘ పరిచర్య కొనసాగిస్తున్న దైవజనులు, అలాగనే ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు కూడా మన లెంట్ షీట్ నుంచి ఉన్నటువంటి దైవ లేఖనాలను ఫాలో అవడాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంది. నిజమే, దేవుని మాట చాలా విలువైంది. ఈ లెంట్ అంటేనే చాలామంది, ఇందాక కూడా నన్ను ఒక ప్రశ్న వేశారు. మా కొలిగ్ ఒక ఆయన, నాతో కలిసి పనిచేసేటటువంటి ఒక ఆయన నాతో ఇలా మాట్లాడడం జరిగింది. ఏమనంటే,
అసలు ఈ లెంట్ ఎందుకు చేస్తారండి, ఈ లెంట్లో ఉన్నటువంటి పద్ధతులు ఏంటండి, పరిస్థితులు ఏంటండి, ఈ లెంట్లో ఇది ఏదో ఒక ఆచారంగా ఎందుకు చేయాలండి, అసలు ఇది ఎందుకు పాటించాలండి మనం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక నాతో ఉన్నటువంటి నా కొలీగ్ కూడా అదే అన్నారు, నాకు అన్నీ నచ్చితే కానండి ఈ లెంట్లో ఇదే నచ్చదు, మిగతా వాళ్ళకి లాగానే మనం కూడా ఎందుకు ఈ 40 రోజులే బైబిల్ చదవాలి, ఎందుకు ఈ 40 రోజులే ప్రార్థన చేయాలి, ఎందుకు ఈ 40 రోజులే ఉపవాసం ఉండాలని. సో ఇది నేను తెలియచేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నానంటే, బాగా వినండి, అసలు లెంట్ అనేటువంటిదే మనం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అకార్డింగ్ టు ది బైబిల్ కానీ ఏదైనా కానీ. ఇది ఒక ఆచారం కానీ పెద్దలు పెట్టారు, ఆచారమే ఇది, నేను కాదనట్లేదు. అయితే ఈ ఆచారం ఎందుకు అని అంటే, మిమ్మల్ని మళ్ళీ నేను సూటిగా ప్రశ్న అడుగుతాను, మరి మీరు క్రిస్మస్ చేస్తున్నారు కదా, క్రిస్మస్ గురించి ఏమైనా ఉందా, క్రిస్మస్ చేసుకోమని పండుగ చేసుకోమని ఉందా? సో ఇవన్నీ వాదించుకుంటూ పోతే తర్కమే అవుతుంది తప్ప సువార్త అనేటువంటిది బయటికి వెళ్ళదు. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు అని అంటే, నిన్న వీడియోలో నేను దాని గురించి తెలియచేశాను. మరి ఆ వీడియో మీరు వినుంటే చాలా బాగుండేది. సరే, నాకు తెలిసి మీరు వింటారని అనుకుంటా ఉన్నాను. అసలు ఎందుకని మీటింగ్లు అంటే, చక్కగా దేవుని మాటలు, కొన్ని మాటలు ప్రజలకు వినిపింప చేయాలని, కనీసం దీని ద్వారా సువార్త అనేటువంటిది కొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి, కనీసం సువార్త పరిచర్యలో ఒక పాలిభాగస్తులుగా మనం అవుతాం కాబట్టి, అందుకని ఈ యొక్క వీటిని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కూడికల ద్వారా అద్భుతంగా మీరు ఆత్మీయంగా బలపడడానికి ఒక అవకాశం ఉందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన వాక్యం ఏంటంటే, 15వ తారీఖు 2వ నెల 2024 గురువారానికి సంబంధించి మనకి లెంట్ షీట్లో ఇవ్వబడినటువంటి మాట ఏంటి అంటే, సృష్టిని చేసిన ప్రేమ. సృష్టిని చేసిన ప్రేమ. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు. ఈ వచనాలు మీరు చదవగలిగినట్లయితే, వినగలిగినట్లయితే, వీటిలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడని, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేదని, చీకటి అగాధ జలములపైన క్రమ్మి ఉన్నదని, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతూ ఉందని, దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగిందని, ఆ తర్వాత వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసినని, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడని, వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెడితే, ఆ తర్వాత అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక రోజు అయింది అని బైబిల్ గ్రంథ చరిత్ర లేదా బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి 5 వచనాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి టాపిక్ ఏంటి అంటే, సృష్టిని చేసిన ప్రేమ. నిజమే కదా, మన దేవుడు ఈ సంవత్సర కాలంలో ఈ 2024లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ లెంట్ షీట్లో ప్రతి అంశము కూడా ప్రేమ అనేటువంటి మాటతో మేము తయారు చేయడం జరిగింది. సో ఈ రాత్రి మనం ఆలోచన చేసేది ఏంటంటే, సృష్టిని చేసిన ప్రేమ. మిత్రమా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి, నా గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వాడు. చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినటువంటి వాడు. సో ఈ ప్రణాళిక ఎలాంటిదంటే, ఆయన మన కోసం సమస్తాన్ని ముందుగానే తయారు చేశాడు. ఎవ్రీథింగ్ మనకి ఏం కావాలో, మనం ఏదైతే మనకు అవసరం అవుతాయో, ప్రస్తుతపు దినాల్లో కూడా మనకి ఏది అవసరమో అది దేవుడు ముందుగానే ప్రతిదీ సిద్ధపరిచుంచారు. బైబిల్ ప్రకారంగా కనుక మనం ఆలోచన చేస్తే, చాలామంది చాలా తప్పుడు అర్థాలు కల్పించి తప్పుడు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. లేదా కొంతమంది క్రైస్తవేతరులు కానీ చాలామంది ఎలా చూస్తున్నారంటే, ఇది ఒక పుస్తకం లాగానే చదువుతున్నారు. ఏదో ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి పద్ధతిలో కాకుండా, మాకు జ్ఞానం ఇచ్చేటటువంటి గ్రంథంలాగా ఇదేమీ కనపడతలేదు, ఏదో ఒక పుస్తకంలా ఉందనేటువంటి ధోరణిలోనే చాలామంది కనపడుతున్నారు. ప్రియులు హైందవ సోదరులు అయినటువంటి శివశక్తి మన కరుణాకర్ సుగుణ గారు ఎప్పుడైతే బైబిల్ గ్రంథం మీద విరుచుకుపడడం ప్రారంభించాడో, ఇంకప్పటి నుంచి చాలామంది కూడా ఇది ఒక మత పుస్తకం, లేకపోతే ఇది ఏం పెద్ద యూజ్ఫుల్ కాదు అన్నట్టుగా కనపడుతున్నారు. సో బైబిల్ జ్ఞాన గ్రంథం అయినప్పటికీ దాన్ని చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చేస్తుంది అని అనుకోవడం కూడా చాలా పొరపాటు. బాగా వినండి, దేవుడు తన జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో చాలా విపులీకరంగా ఉంచారు. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఒక బంగారం ఉందండి, ఎక్కడో భూమిలో ఉంటుంది. అది ఆ బంగారం కావాలి అని అనుకుంటే కనుక మనం పెట్టుకుంటున్నాం కదా, బంగారాలు పెట్టుకుంటున్నారు కదా, ఉంగరాలుగా, లేకపోతే ఏదో పెట్టుకున్నారు చెవిలీలుగా, వీటన్నిటిగా. సో ఈ బంగారం కావాలంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడో భూమిలో ఉంటుంది. ఎవరో దాన్ని పరిశోధన చేస్తారు, ఎవరో తవ్వుతారు, ఎవరో శుద్ధీకరణ చేస్తారు, ఎవరో ఒక ఆర్నమెంట్ తయారు చేస్తారు,
ఎవరో ఇంకో వ్యక్తి అమ్ముతాడు, అప్పుడు తెచ్చుకొని మనం తగిలించుకుంటాం. సో కానీ బైబిల్ ఎవరో చెప్పేస్తేనో, ఎవరో పట్టుకొస్తేనో, ఎవరో విప్పేస్తేనో వచ్చేది కాదు. ఖచ్చితంగా నీకు నువ్వు చదవాలి, నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్లో ఏముందో వెతికితే అప్పుడు నీకు జ్ఞానం అనేటువంటిది దొరుకుతుంది. సో బైబిల్ని కథల పుస్తకంలా కాకుండా ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథంగా కనుక నువ్వు చదవగలిగితే, ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన పుస్తకంగా కనుక నువ్వు దీన్ని అధ్యయనం చేయగలిగితే, దేవుని వాక్యం అని గుర్తించి మనసు పెట్టి నువ్వు చదవగలిగితే దేవుని మాటలు బాగా అర్థమవుతాయి. అసలు ఇక్కడ రాయబడినటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేస్తే ఇది పెద్ద చరిత్ర. దీని గురించి చాలా విషయాలు నేను చెప్పగలను. కానీ భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే భూమి పుట్టబడింది. కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే భూమి ఉంది. బైబిల్ గ్రంథ చరిత్రకు చాలా విషయాలు నేను మాట్లాడతాను, బాగా మీరు వినండి. కొన్ని విషయాలు, భూమి ఏనాడో సృష్టించబడింది. ఇది నిన్న మొన్నటి సృష్టి అయితే కాదు. కరుణాకర సుగుణ కానీ లేకపోతే ఇప్పుడు హైందవ సోదరులు కానీ అంటున్నట్టుగా ఇది ఒక 2000 సంవత్సరాల పుస్తకం కాదు. 2000 సంవత్సరాలు దాటితే మీ పుస్తకం అవుట్, మీ దేవుడు అవుట్ అని రకరకాల మాటలను యూట్యూబ్లో వినబడతా ఉన్నాయి. సో ఈ 2000 సంవత్సరాలతో ఉండేటటువంటి ప్రక్రియ కాదు ఇది. పోనీ 6000 సంవత్సరాలతో ఆగిపోయే ప్రక్రియ కాదు ఇది. భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యింది అని పరిశోధన తెలియచేస్తూ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే భూమి ఉంది కదా. ఈ భూమి సృష్టిని, సమస్తాన్ని దేవుడు తయారు చేసి ఇచ్చాడు మనిషికి. ఎందుకు? మానవుడు వాటన్నిటిని వినియోగించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచాలని, నీపైన ఆయనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి, నీవంటే ఎంత ఇష్టమో ఆయనకి తెలియచేయడానికి, సమస్తాన్ని సిట్రేట్ చేసి అన్నిటినీ సిద్ధపాటు చేసి అన్నీ ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి, ఎలా కావాలో అలా ఉంచి సమస్తాన్ని తయారు చేసినటువంటి దేవుడు ఆయన. మై ఫ్రెండ్, నిజంగా నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావు అసలు ఎంత ప్రకృతి కలిగి ఉందే? వాటిలో సమస్తాన్ని ఇమిడ్చాడు దేవుడు. ఎవ్రీథింగ్, కాల్షియం, మెగ్నీషియం, బంగారం, ఇనుము, ఏమండి, ఎత్తడి, రాగి, ఎవ్రీథింగ్, ప్రతి సరుకు, ముడి సరుకులన్నీ భూమిలో నుంచే కదండి. జన్మింపజేయగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే అది ఇద్దరికే కదా. ఒకటి భూమి జన్మింపజేయగలుగుతుంది, 2 స్త్రీ జన్మింపజేయగలుగుతుంది. సో జన్మింపజేయడానికి లేకపోతే పుట్టించడానికి ఒక ఆధారమైనటువంటి భూమిని దేవుడు తయారు చేశాడు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే. ఎందుకు తయారు చేశాడు? ప్రతి మానవుని నేను తయారు చేస్తున్నాను, ప్రతి జీవిని నేను తయారు చేస్తున్నాను, సృష్టి అంతటిని నేను కలగజేస్తూ ఉన్నాను. ఏ మానవునికి కానీ ఏ జీవికి కూడా ఇది అనుపయోగార్థంగా ఉండకూడదు, అన్నీ కూడా ఉపయోగార్థంగానే ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆలోచించి, ఎంతగానో ఆయన శ్రమించి నోటి మాట చేత సృష్టిని కలిగించినటువంటి దేవుడు. ఆదికాండం 1-5 వచనాలు కనుక మనం చూస్తే, సృష్టి క్రమము తొలి రోజు అంటే మొదటి రోజే భూమి ఏర్పడినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచేయబడతా ఉంది. దీన్ని బట్టి భూమి ఏర్పడిన తర్వాత సూర్యుడు ఆవిర్భావం కనిపిస్తుంది. సో సైన్స్ ప్రకారంగా కనుక మనం చూస్తే సూర్యుడు ఏర్పడిన తర్వాత భూమి ఏర్పడిందని బైబిల్లోని సృష్టి క్రమము సైన్స్ వివరణకు పూర్తిగా విరోధమనే అభిప్రాయం కలుగుతుంది. ఎంతవరకు అది వాస్తవమో ఈరోజు మనం వాటిని కూడా పరిశీలన చేయబోతాం. సో దేవుడు సృష్టిని నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన తయారు చేశాడు. అది నా పాయింట్ ఇక్కడ. సో దేవుడు పగటిని రాత్రిని వేరు చేయడానికి ఆకాశ మండలంలోని కొన్ని జ్యోతులను ఆయన పెట్టడం జరిగింది. అవి సూచనలుగాను, కాలములను లెక్కించడానికి, దినములను లెక్కించడానికి, సంవత్సరాలు సూచించడానికి, భూమిని వెలుగునివ్వడానికి, అవి ఆకాశ విశాలమందు ఉంటాయని చెప్పి దేవుడు వాటిని తయారు చేశాడు. నక్షత్రాలను తయారు చేశాడు. భూమి మీద వెలుగివ్వడానికి, పగటిని వెలుగివ్వడానికి సూర్యుడిని, రాత్రి వెలుగివ్వడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను, వీటన్నిటిని దేవుడు తయారు చేసి చాలా బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు దాకా మనం చదువుకుంది అదే. సో సృష్టిని ఆయన తయారు చేసినటువంటి విధానం చాలా విలువైందండి. నీ కోసం ప్రేమతో ఆయన తయారు చేశాడు. ఆయన కేవలం నీ కోసమే. అంటే ఒక విషయం ఆలోచన చేయండి. ఈ 2000 శతాబ్దంలో ఉన్నటువంటి మనం, ఈ 2024వ సంవత్సరంలో ఉన్నటువంటి మనం ఈరోజు ఏదైనా ఒక వంటకం వండాలంటే, ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక టీ కాచుకోవాలి అని కనుక మనం ఆశపడ్డాం అనుకోండి, టీ కాచుకోవాలనుకోండి, ఇప్పుడు వెంటనే వెళ్ళి తప్పని గ్యాస్ వెలిగించేస్తున్నారు. ఎక్కడ ఉంటుంది గ్యాస్? ఎక్కడి నుంచి వచ్చింది అది? చెప్పండి, గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి.
మొట్టమొదటి ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలకి గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? అండ్ పొయ్యిలే కదా, కట్టెలు ఏరుకున్నటువంటి వారే కదా. సారేపతి విధవరాలు దగ్గర కనుక మనం ఆలోచన చేస్తే, రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తే సారేపతి విధవరాలు కట్టెలు ఏరుకోవడానికి అరణ్యంలో ఆ ప్రాంతంలో కట్టెలు ఏరుకుంటూ ఉంటే అప్పుడు ఆ పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడినట్టుగా కనపడుతుంది. అంటే వాళ్ళందరూ కట్టెల మీదే కదా వంటలు వండారు, కట్టెల మీదే కదా వెలిగించుకున్నారు వాళ్ళు. సో ఆనాటి దినాల్లో కట్టెలతో వెలిగించినటువంటి వారికి ఈనాడు గ్యాస్ ఉంది, దాన్ని వెలిగించుకోవచ్చని ఏ విధంగా వచ్చింది గ్యాసు? ఎవరిచ్చారో? అది తెలివితేటలో దేవుడే కదా. గ్యాస్ని కలిగింపజేసింది, భూమిలో నిర్మాణం చేసింది, సృష్టించింది ఎవరో? ఆయనే కదా. ఎంత ప్రేమ అండి దేవునికి, నా బిడ్డలు అలసిపోకూడదనే కదా. ఇంకా ఇంకో విషయం చెప్పనా, ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి వేసుకొని జయ్యమని వెళ్ళిపోతున్నాం, బండి మీద ప్రయాణం చేసేస్తున్నాం. ఈ అమలాపురం నుంచి మల్కీపురం, మల్కీపురం నుంచి అమలాపురం, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణాలు చేసేస్తున్నాం. పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది. ఆది మానవుడు ఏమైనా పెట్రోల్ డీజిల్ వేసుకున్నాడేంటి చెప్పండి కడుపులో? సో బళ్ళు తయారు చేసుకుంటారు. ఈ 2024వ శతాబ్దంలో మనుషులు తయారు చేసిన మనుషులు తెలివితేటల ద్వారా బళ్ళు తయారు చేసుకుంటారు, కార్లు తయారు చేసుకుంటారు. వాటిలో ఇంధనం అవసరం అవుద్ది. ఆ ఇంధనాన్ని నేను ముందుగానే నా బిడ్డల కోసం ఎక్కడ పెట్టాలి? భూమిలో పెట్టాలి. భూమిలో నుంచి వాళ్ళు తవ్వుకొని దాన్ని ఉపయోగార్థంగా చేసుకుంటారని పెట్రోలు, డీజిల్ ఇవన్నీ తయారు చేశాడు కదండి. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఇవన్నీ ముందుగానే ఆలోచించాడు కదా మన కోసం. బంగారాన్ని పెట్టుకుంటారు నా పిల్లలు, కాబట్టి బంగారం కూడా ఎక్కడ? భూమిలో నుంచే. వెండి పెట్టుకుంటారు, వెండి ఎక్కడి నుంచి? భూమిలో నుంచే. ఇనుము ఎక్కడి నుంచి? భూమిలో నుంచే. కాల్షియం ఎక్కడి నుంచి? భూమిలో నుంచే. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి? భూమిలో నుంచే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఈ సృష్టిని కలిగించిన దేవుడు ఎంత ప్రేమతోటో నీకు ఇచ్చాడు కదా. ఒక ఫ్లవర్ని చూసి ఆనందపడిపోయి, ఒక గులాబీ పువ్వును చూసి సంతోషపడిపోతావు. ఒక అందమైనటువంటి ఫలమును చూసి, ఆహారం ఇచ్చే ఫలాలు, యాపిల్స్, కమలా ఫలాలు, లేకపోతే బత్తాయి ఫలాలు, లేకపోతే సంథింగ్ ఏదైనా వాటన్నిటిని చూసి ఎంత ఆనందపడిపోతావు నువ్వు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు సృష్టించినటువంటి సృష్టే కదా. ఎంత ప్రేమతో ఆయన సృష్టించాడు వీటన్నిటిని. ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత ప్రేమ ఆయనకి నీ మీద. పగలను, వెలుగును కలిగించడానికి సూర్యచంద్ర నక్షత్రాదులను ప్రతిదాన్ని దేవుడు కలిగించాడు కదా. ఇవన్నీ ఆలోచన చేస్తే ఆయన ప్రేమ ఎంత విలువైందో మనకు కనపడుతుంది. సో ఇక్కడ మనం ఇంకొంచెం దాన్ని జాగ్రత్తగా సైంటిఫికల్ ఎవిడెన్స్లుగా, లేకపోతే అసలు సూర్యుని, చంద్రుని ఇంకా కొంచెం నేను సైంటిఫికల్గా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే బైబిల్లో ఇక్కడ మనం చూస్తే సూర్యుడు, చంద్రుడు వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగింది, వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచారని, వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు, అస్తమయం ఉదయం కలగగానే ఒక దినం అయిపోయిందని కనపడుతుంది. అసలు వెలుగు చీకటి అక్కడ కనిపించట్లేదు కదా. అసలు ఇవి ఎలా వచ్చినాయి అని ఆలోచన చేస్తే బైబిల్లో చాలా విషయాలు అక్కడ కనపడతా ఉంటాయి. మొట్టమొదటిగా తయారు చేయబడిందే భూమి. మొట్టమొదటిగా తయారు చేయబడిందే భూమి. అందుకే చాలా విషయాలు చెప్తాను. అక్కడ 4వ రోజు దగ్గరకు వస్తే, ఈ సృష్టి క్రమంలో 4వ రోజు దగ్గరకు వస్తే అక్కడ ఒక విషయం కనబడుతుంది. ఏమనంటే ఈ సృష్టిలో 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి గురించి ప్రస్తావన కనబడుతుంది. అప్పుడు దాకా ఏం కనపడదు. కానీ 1వ రోజునే వెలుగు కలిగిందని, పగలు రాత్రి కనిపించినాయని, అస్తమయమును ఉదయం అయ్యింది కాబట్టే ఏమొచ్చింది? ఒక దినం అయిందని దేవుడు అంటున్నాడు. అంటే అప్పటికే సూర్యుడు, చంద్రుడు ఉన్నారా? అంటే వాళ్ళు ఎందుకు కనిపించలేదు మరి? 4వ రోజునే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి దేవుడు ఎందుకు చెప్పాడు? ఇది ఒక ఎవిడెన్స్ మీకు ఇస్తాను. ఈ దినమును ఒక పాఠం ఏదోటి మనం నేర్చుకోవాలి కదా ఖచ్చితంగా. ఆయన ప్రేమ చాలా విలువైంది. సృష్టిని కలిగించాడు ప్రేమతో, వాటన్నిటిని వాడుకోమని. రైట్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాయింట్ కనుక మీరు నేర్చుకోగలిగితే, సూర్య, చంద్ర, నక్షత్రాదులు ముందే ఉన్నాయా? భూమిని తయారు చేయడానికి ముందే ఉన్నాయా? మరి 4వ రోజు వరకు ఎందుకు దేవుడు వాటిని ప్రత్యక్షపరచలేదు అని ఆలోచన చేస్తే, ఆకాశ విశాలములో జ్యోతులు కలుగును గాక అనే వాక్యంలో కలుగును అనే పదాన్ని నిశ్చింతగా పరిశీలిస్తే సూర్యుడు, చంద్రుడు సృష్టి గురించి గ్రహించవచ్చు. ఈ వాక్యంలో కలుగును అనే పదం అంటే ఏంటంటే కనిపించును అని అర్థం. సో కనిపించును అనే పదానికి అర్థం వచ్చేలాగా దీన్ని వాడారు. ఇదే మాటని ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే, ఇంగ్లీష్లో కనుక దాన్ని తర్జుమా చేసుకొని ఆ వాక్యాన్ని పరిశీలిస్తే, లెట్ గ్రేట్ లైట్స్ ఎపియర్ ఇన్ ద స్కై అని ఉంటుంది. లెట్ గ్రేట్ లైట్స్ ఎపియర్స్ ఇన్ ద స్కై అని ఉంటుంది. అంటే ఎపియర్ అంటే అర్థం ఏంటి? ఎపియర్ అంటే కనిపించటం, గోచరమగడం, ప్రత్యక్షపరచబడడం అని సమాన అర్థాలు వస్తాయి. అంటే గతములో సృష్టించబడి ఉన్నాయి. ఏవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎప్పుడో సృష్టించబడి ఉన్నాయి. అయితే వాటిని దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు మీరు ప్రత్యక్షపరచబడండి అన్నాడు దేవుడు.
అంటే 4వ రోజున వాటికి ప్రత్యక్షం అవ్వాలని ఆజ్ఞాపించాడు. 4వ రోజు వరకు సూర్యచంద్ర నక్షత్రాదులు ఎవ్వరికీ కనిపించలేదని వాక్య లేఖనాల ద్వారా కూడా గ్రహించలేనప్పటికీ అవి అప్పటి వరకు మరి ఏమైపోయాయి, అప్పటి వరకు ఏమైపోయాయి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం బైబిల్లో కనబడుతుంది. చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 32 అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 32 అధ్యాయము 7వ వచనం. అక్కడ ఏముంటుందంటే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. అది సూర్యుణ్ణి మబ్బు చేత కప్పబడును, చంద్రుడు వెన్నెల కాయకపోవను అని ఉంటుంది. అది సూర్యుడిని మబ్బు చేత కప్పబడును, చంద్రుడు వెన్నెల కాయకపోవనని యెహెజ్కేలు గ్రంథం 32:7లో కనబడుతుంది. అంటే సూర్యుడు మబ్బు చేత కప్పబడిపోయాడు, చంద్రుడు వెన్నెల కాయలేదు అనమాట. అప్పటికి ఇంకా మీకు ఇంకొక ఎవిడెన్స్ కూడా ఏమన్నా, యోబు గ్రంథం 9 అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏముంటుంది అనుకున్నారు? నక్షత్రములను మరుగ చేయును అని ఉంటుంది. ఏముంది అక్కడ? నక్షత్రములను మరుగు చేయను అని ఉంటుంది. అంటే మరుగైనటువంటి వాటిని 4వ రోజు ప్రత్యక్షపరచడం ఎందుకు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కనుక మనం చూస్తే, 4వ రోజు సృష్టిలో ప్రధానమైనటువంటి అంశాలన్నిటినీ ఒక్కసారి పరిశీలిస్తే పగటిని రాత్రిని వేరుపరిచాడు దేవుడు. సూచనలు, కాలాలు, దినములు, సంవత్సరాలు సూచించడానికి వాటిని పెట్టాడు దేవుడు. భూమి మీద వెలుగివ్వడానికి పెట్టాడు దేవుడు. పగటిని రాత్రిని ఏలడానికి 4 అంశాలు ప్రధానం కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడు 4వ రోజునే వాటిని ప్రత్యక్షపరిచాడు. వాటికి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి దేవుడు. ఏమని? వెలుగును చీకటిని వేరుపరుస్తాడని సూర్యచంద్రులకి నక్షత్రాలకు అక్కడ ఉన్నటువంటి ఒక కట్టడ. సూచనలు, కాలములు, దినాలు, సంవత్సరాలుగా సూచించడం ఉండాలని అదొక కట్టడ. భూమి మీద వెలుగివ్వాలని చెప్పి అదొక కట్టడ. పగటిని రాత్రిని ఏలాలని చెప్పి అదొక కట్టడ. ఎవరికి? సూర్యచంద్ర నక్షత్రాలకి. సో వీటన్నిటి బట్టి ఫస్ట్ రోజే ఖగోళ వస్తువుల్లో 4వ రోజు నాటికి ప్రత్యక్షపరచబడిన వాటి కట్టడాలను విధించినట్లుగా మనం గ్రహించగలుగుతాం. అందుకే యోబు భక్తుడు కూడా ఏమంటాడంటే 38 అధ్యాయం 32వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. యోబు గ్రంథం 38 అధ్యాయం 32వ వచనం. ఏముంటుంది అనుకున్నారు అక్కడ? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు నువ్వు చేయగలవా? వాటి వాటి కాలాల్లో నక్షత్ర రాసులు వచ్చినట్టు నువ్వు చేయగలవా అని యోబు గ్రంథకర్తని దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా కనబడుతుంది. 38, 33వ వచనంలో కూడా ఆకాశ మండలపు కట్టడాలను నువ్వు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వాలను నువ్వు స్థాపించగలవా అని ప్రశ్నిస్తున్నటువంటి సంగతి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ పని దేవుడు చెప్పినట్లు చెప్పడం ద్వారా ఇక్కడ సైన్స్ కూడా నిరూపించబడుతుంది. సో సైన్స్ ప్రకారంగా కూడా మనం చూస్తే ఏదైనా ఒక చెట్టు సృష్టి క్రమంలో ఉన్నటువంటి 3వ రోజు మొక్కలు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ ఏర్పడ్డాయి కదా. 1 అధ్యాయం 11వ వచనంలో 3వ రోజు కదా అది. ఇప్పుడు మొక్కలు ఇవన్నీ పిండోత్పత్తి జరిపించుకోవాలంటే, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే, కానీ కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఖచ్చితంగా ఏముండాలి? అవి బ్రతకాలంటే ఏముండాలి? నీళ్ళు ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది కూడా ఉండాలి. మనం ఆక్సిజన్ పీల్చినట్లు సూర్యరశ్మి కూడా కావాలి. అట్లకి సూర్యకిరణాలు గ్రహించి తమకు కావాల్సినటువంటి ఆహారం అంటే గ్లూకోజ్ అనేవి తయారు చేసుకుంటాయి. దీన్నే బోటనీలో లేదా వృక్షశాస్త్ర పరిభాషలో ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ అంటారు. సూర్యరశ్మి లేకపోతే ఏమవ్వవు? మొక్కలు కూడా చచ్చిపోతాయి. సో కాబట్టి అప్పటికే భూమి మీద వెలుగు, చీకటి, పగలు వెలుగు, రాత్రి చీకటి ఉన్నాయి. మొక్కల ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేయబడుతుంది. ఇది 4వ రోజే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, చంద్రుల్ని, సూర్యుల్ని, నక్షత్రాలను ఆల్రెడీ అంత ముందు చేసిన వాటిని మరుగు చేసి 4వ రోజున నేను వాటిని ప్రత్యక్షపరిచానని చెప్పడానికి. సో బైబిల్ని కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనకు బయలుపడతాయి. సో వీటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, అవి ముందుగానే దేవుడు ఎవ్రీథింగ్ ముందుగానే తయారు చేశాడు అన్నిటినీ మన కోసం. ఇక నేను చెప్పే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే, సృష్టిని చేసినటువంటి ప్రేమ అయింది. ఆయన్ని తప్పు పట్టడానికి ఏం లేదు ఇక్కడ. ఎవరు ఆయన తప్పు పట్టేటటువంటి అవకాశం చేయడానికి ఎప్పుడు మీరు ముందుకు రాకండి. తప్పు పట్టడానికి అంత ఛాన్సే మీ దేవుడు ఎవడు, నీకు నాకు. మనం కొన్ని సందర్భాల్లో తప్పు ఆ దేవుడి మీద వేసేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం, ఏదో రకమైనటువంటి తప్పు ఆయన మీద నింద మోపడానికి. కానీ ప్రభు సేవకునిగా ఒక అన్నగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో దేవుని మీద తప్పు మోపడానికి మీరు ప్రయత్నం చేయకండి. నీకోసం నా కోసం ప్రేమతో దేవుడు ముందుగానే సృష్టిని కలిగించాడు. ఎవ్రీథింగ్ అన్నీ కలిగించినటువంటి దేవుడు ఆయన.
నీ కోసం ఫలాలను కలగజేశాడు, నీ కోసం పువ్వులు కలగజేశాడు, నీ కోసం ఆహారాన్ని ఇచ్చే మొక్కలను కలగజేశాడు దేవుడు. అన్నిటినీ కలిగించినటువంటి వాడు ఆయన కదా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు లెంట్ దినాల్లో 2వ రోజు సృష్టిని చేసిన ప్రేమ అయింది. నీ కోసం సమస్తాన్ని తయారు చేసిన ప్రేమ అది. మనుషులు ఈనాడు ఏమండి చిన్న చిన్న ప్రేమ చూపిస్తేనే అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపిస్తున్నామే. మరి సృష్టినే కలిగించాడే నీ కోసం దేవుడు. మరి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి నువ్వు లోబడవా? సమస్త సృష్టి ఆయనకు లోబడుతుంది, మరి నువ్వు లోబడవా? ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు నిజంగా దేవుని కోసం సమస్తాన్ని తయారు చేశాడనే విషయాన్ని గుర్తు చేసుకోండి. నీ కోసం ఇచ్చినటువంటి ఆ సృష్టిని నువ్వు అనుభవిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోతే ఎలా? వాక్యంలో ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, ఆకాశం ఆలకించంటే ఆకాశం ఆలకిస్తుంది, భూమి ఆలకించంటే భూమి చెవియొగ్గుతుంది, భూమి వింటుంది. ఏమండి ఆయన కలగజేసిన పశుపక్షాదులన్నీ ఆయన మాట వింటున్నాయి, కానీ నా ప్రజలు నా మాట వినట్లేదైనా అని ఆయన మొరపెడతా ఉన్నాడు. ఈ రాత్రి ఒక అన్నగా నేను చెప్తున్నా, సృష్టి ఆయన తయారు చేశాడు, ఆయన మాట వింటుంది. బాగా అర్థమవడానికి ఇంకో మాట చెప్పనా మీకు? ఒక వస్తువు ఎవరైతే మేడప్ చేస్తారో, ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసినటువంటి వ్యక్తి మాట వింటాయి. కంప్యూటర్ చార్లెస్ బాబేజ్ అనేటువంటి వ్యక్తి తయారు చేశాడు, పితామోహన్ అంటారు కదా. సో అతను తయారు చేసినాడు, అతను కమెంట్ ఏది ఇస్తే అది పనిచేస్తుంది అక్కడ. ఒక సెల్ ఫోన్ తీసుకోండి, ఈవెన్ ఆ సృష్టికర్తనే కదండి చూపించేయి. ఈ రాత్రి ప్రభు సేవకుడిగా చెప్తున్నాను, సృష్టిని తయారు చేసినటువంటి ప్రేమ అయింది, నిన్ను తయారు చేసుకున్న ప్రేమ అయింది. ఆ సృష్టిని సమస్తాన్ని నీ కోసం తయారు చేసినటువంటి ఆ పద్ధతిలో నువ్వు దేవునికి ఉపయోగార్థంగా ఉంటావా? ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఈ లెంట్లో 2వ రోజు ప్రభు సేవకునిగా తెలియచేస్తున్నాను, సృష్టిని ఆయన నీ కోసం ప్రేమతో తయారు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1-5 వచనాలు నిరూపణ అదే. నీ కోసం సమస్తాన్ని చేసినటువంటి దేవునికి నీవు కూడా అంతే ప్రేమను చూపించగలిగితే ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందపడతాడు. నీ ద్వారా నా ద్వారా కోరుకునేది కూడా అదే. అలాంటి నిశ్చయమైనటువంటి కృప, నిశ్చయమైనటువంటి వాత్సల్యత, ప్రేమ మనం కూడా దేవుని పట్ల కలిగి ఉండాలని మనసారా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా దేవ, ఈ రాత్రి నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. ముఖ్యంగా నీ కొరకు వాడబడే పాత్రలుగా నేను నువ్వు చేసినటువంటి సృష్టిని తలంచుకొని, నైనా నువ్వు కలిగించినటువంటి ఈ అందమైనటువంటి ప్రకృతిని చూసుకొని, ఈ అందమైనటువంటి చెట్లను, ఫలాలు వచ్చేటటువంటి చెట్లను, నైనా కాయగూరల చెట్లను, వీటన్నిటిని మేము తలంచుకొని నీ కొరకు ఆనందించే కృపను మాకు దయచేయండి. నువ్వు సృష్టికర్తమైన దేవుడు అని గుర్తించడానికి సహాయం దయచేయండి. నువ్వు లోకరక్షకుడు అని, నిజమైనటువంటి దేవుడు అని గుర్తించడానికి సహాయం దయచేయమని, ఎవరైతే ఈ మాటలు విన్నారో వాళ్ళందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయమని మా దేవుడు మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Yeah.